నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. దిస్ ఈస్ తేజస్వి. ఆ పార్టీలో ఆ పదవంటే స్పెషల్ క్రేజ్. ఇక ఆ పదవంటే ఆ పార్టీలోనే కాదు, ఏ పార్టీలోనైనా కూడా అంతే క్రేజ్ ఉంటుంది. నిజానికి అదేమి పార్టీ చీఫ్ పదవి కాదు, అయినా ఆ పదవి కోసం అందరూ ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు, ఆ పదవి కోసం ఎంతో పోటీ పడతారు. ఆ పదవి తర్వాత సీఎం కావడానికి కేవలం ఇంకొక పదవి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ పదవి కోసం ఇప్పుడు పోటీ పడుతున్న వారి లిస్ట్ చాంతాడంత ఉండడంతో అధిష్టానం కూడా వర్క్ అవుతోందట. ఇంతకీ ఏమా పదవి? ఆ పదవి కోసం అంత పోటీ ఏంటి? పోటీలో ఉన్నదెవరు? గెలిచేదెవరు? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ద రికార్డ్. రేపో మాపో తెలంగాణ కాంగ్రెస్ కమిటీల నియామకం పూర్తి చేసే దిశగా ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపైనే సీనియర్లంతా దృష్టి సారించినట్లు హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ వద్ద వివిధ మార్గాల ద్వారా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. తమకు తెలిసిన కాంగ్రెస్ పెద్దల ద్వారా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొందరు తాము కోరుకున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకుంటామన్న సంకేతాలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ కు పంపుతున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి బాగా డిమాండ్ ఏర్పడిందని చెప్పాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య నియమితులయ్యారు. ఆయన హయాంలోనే పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ నియమించింది. ఆ తర్వాత 2015 మార్చిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పదోన్నతి పొంది టీపీసీసీకి ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మల్లు భట్టి విక్రమార్కను హైకమాండ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ ముగ్గురిలో ఒకరైన రేవంత్ రెడ్డి 2021 జూన్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఆయన హయాంలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అందులో ప్రస్తుతం పార్టీ పగ్గాలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డిని పార్టీ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. వీరిలో మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూసే ఆర్గనైజింగ్ బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత 2024 సెప్టెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి వైదొలిగి మహేష్ కుమార్ గౌడ్ కు అప్పగించారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై హస్తినలో హస్తం నేతలు కుస్తీ పడుతున్నారట. ఇదంతా చూస్తుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఈ పదవిలో ఉన్నవారు తర్వాత ప్రమోషన్ టీపీసీసీ పదవికి ఎన్నికవ్వడం సంప్రదాయంగా నడుస్తోంది. టీపీసీసీ చీఫ్ పదవిలో ఉండే అధ్యక్షుల వారికి ప్రయోజనాలు అనేకమున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ టీపీసీసీలో నెంబర్ 2 స్థానంగా పరిగణిస్తారు. వ్యక్తిగత పలుకుబడితో పాటు వ్యవస్థలో కూడా పరపతి పెరుగుతుంది. పార్టీ నిర్ణయాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా బాధ్యత వహించే అవకాశం ఉంటుంది. పార్టీలో కీలకమైన పదవి కావడం వల్ల క్రియాశీలక నేతగా ఉంటారు. మీడియా ద్వారా ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పార్టీ హైకమాండ్ నేతలతో నిరంతరం టచ్ లో ఉండే కనెక్టివిటీ కూడా ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ లో పనిచేసిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు మంత్రి పదవులు దక్కించుకున్నారు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ గా పదోన్నతి పొందారు. భవిష్యత్తులో పార్టీ అధ్యక్షులు లేదా మంత్రులు అయ్యేందుకు ఇదే ప్రధాన మార్గం కనుక కాంగ్రెస్ సీనియర్ నేతలంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం పట్టుబడుతున్నారు. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే చాలా కీలక బాధ్యతలను పార్టీ హైకమాండ్ అప్పజెపుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నేతలు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించే అధికారం కలుగుతుంది. వీరికి కొన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల అమలు, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల బాధ్యతలను అప్పగిస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డి ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలను గతంలో పార్టీ అప్పచెప్పింది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన వారికి పార్టీ అనుబంధ సంఘాలు అంటే ఎన్ఎస్యుఐ, ఐఎన్టీయూసీ, లేబర్ సెల్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగిస్తారు. పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం, పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించడం వంటి బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్లు నిర్వహించాల్సి ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం సీనియర్ నేతల మధ్య గట్టి పోటీ ఉంది. ఈ పోస్ట్ దక్కితే చాలు, ఇక తమ పంట పండినట్లేనన్న భావనలో
కాంగ్రెస్ సీనియర్ నేతలు రేసులో ఉన్నారు. అయితే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది కనుక ఈసారి 6 వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. రెడ్డి, మాల, మాదిగ, లంబాడ, ముస్లిం, బీసీ సామాజిక వర్గాల వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులో నియమించడం ద్వారా సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది కనుక అన్ని సామాజిక వర్గాల నేతలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా చేయాలన్న భావనతో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మల్లు రవి, మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, గద్వాల జడ్పీ మాజీ చైర్మన్ సరితా యాదవ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, మైనార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్, ఫహీం ఖురేషి, సయ్యద్ అద్మతుల్లా హుసేని, ఎస్సీ వర్గం నుంచి ఎన్ ప్రీతం, ఎస్టీల నుంచి బెల్లయ్య నాయక్, ఎమ్మెల్యేలు నైని రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిలతో పాటు మరికొందరు బీసీ నేతలు ఇటు ఎమ్మెల్యే టికెట్ ఆశించి అది దక్కకపోవడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ టికెట్ అయినా వస్తుంది అని కూడా ఆశించి ఆ రెండు కూడా దక్కని వారు, పార్టీ కోసం కష్టపడుతున్న వారు, పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న యువనేతలు కూడా తీవ్రంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఆర్గనైజింగ్ బాధ్యతలను నిర్వహించి పార్టీలో కీలక భూమిక పోషించారు. కొన్ని సమయాల్లో పార్టీ ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కీలక బాధ్యతలు కూడా అప్పగిస్తారు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి పార్టీ స్వరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంతో పాటు పార్టీ టికెట్లు కేటాయించే విషయంలో కూడా వీరి అభిప్రాయాలు తీసుకుంటారు. టికెట్ రేసులో కూడా అందరికన్నా ముందుంటారు. కీలక బాధ్యతలతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు నేరుగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. దాంతో పార్టీలో కూడా కొంత సొంత క్యాడర్ కూడా ఏర్పడుతుంది. సో ప్రెసిడెంట్ పోస్టుకు అర్హత వర్కింగ్ ప్రెసిడెంట్, అందుకే ఈ పోస్టుకు ఇంత డిమాండ్. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఈసారి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో ఎవరిని నియమిస్తుందో చూడాలి.